ఈరోజు జనసేన పార్టీ మొన్న గాయత్రి మంత్రం అని చెప్పి 24 సీట్లు చెప్పాడు. మరి 21 సీట్లకు వచ్చాడు. మళ్ళీ 21 సీట్లు 24 సీట్లు మళ్ళీ దాంట్లో 3 ఎంపీ కలుపు 40 సీట్లు అని చెప్పి మనకి జోషిని చెప్పాడు. ఈరోజు మళ్ళీ 21 సీట్లు 2 ఎంపీ సీట్లు అంటే ఏ విధంగా మోసం చేస్తున్నాడో జన సైనికులు మనందరం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనుకుంటా. ఈరోజు కొన్ని చోట్ల చూశాను నేను. ఈ సంవత్సరము జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి బీజేపీలో విలీన దినోత్సవం కూడా జరుగుతుంది. ఎందుకంటే అతను టైఅప్ అయ్యేది భారతీయ జనతా పార్టీ టైప్ పెట్టుకుంది ఏంటంటే ఎన్నికల తర్వాత జనసేన పార్టీని పూర్తిగా విలీనం చేస్తామని చెప్పాడు. అటువంటి పార్టీని నమ్ముకొని జన సైనికులు కావచ్చు, ఇతర నాయకులు ఏ విధంగా ఆ పార్టీని నమ్ముతారని చెప్పి నేను సూచిస్తాను. ఎందుకంటే జన సైనికులు మోసం చేస్తూ వాళ్ళ నాయకులకి వారి కార్యకర్తలకు ఒక సీట్ ఇవ్వకుండా చంద్రబాబుకి ఏ విధంగా జనసేన పార్టీని తాకట్టు పెట్టాడు, భారతీయ జనతా పార్టీని ఏ విధంగా పార్టీని విలీనం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా జనసైనికులు గమనిస్తారు. కాబట్టి ఈరోజు జనసేన నాయకుడిని అధినేతని ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, నా కాపు సోదరులందరికీ కూడా కాపులకి మంచి చేసే పార్టీ కానీ, కాపులకి మేలు చేసే పార్టీ కానీ, కాపులకి అన్ని విధాలా తోడుగా ఉండే పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున